వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ #సింగిల్. నేనైతే మాత్రం ఫస్ట్ బాగా ఫీల్ అయింది. శివయ్య అనే డైలాగ్ అయితే తీశారనమాట. సరే ఏదేమైనా కాంట్రవర్సీ జరిగింది, దానివల్ల కన్నప్ప టీం అయితే హట్ అయ్యారని చెప్పి అది తీసేయడం అయితే జరిగిందనమాట. కానీ మిగతా డైలాగ్స్ అన్నీ కూడా యాజ్ టీజ్ అదే ఉంచారు, కానీ అదొక్కటే తీసేశారు. మెయిన్ ఏంటంటే మనకి శ్రీ విష్ణు గారి టైమింగ్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే మీమ్స్ డైలాగ్స్ చెప్పడం కానీ, లేదంటే డబుల్ మీనింగ్ని కన్వర్ట్ చేస్తూ ఆయన డైలాగ్స్తో కవర్ చేయటం కానీ, ఇదంతా కూడా ఇందులో ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటుంది. మెయిన్లీ వన్ మ్యాన్ షో ఎవరు అంటే శ్రీ విష్ణు గారు అనుకుంటున్నారా? కాదు, వెన్నెల కిషోర్ గారండి. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన ఒక ఆట ఆడుకుంటారనమాట కామెడీ టైమింగ్తో అయితే మాత్రం. అలాగే ఈ మూవీ ఫ్యామిలీతో వెళ్ళడానికి అయితే కొంచెం ఇబ్బంది పడతారనమాట. అంటే ఇది కొంచెం రొమాంటిక్ కామెడీ మూవీ. అలాగే తెలిసిందే కదా, శ్రీ విష్ణు గారి డైలాగ్స్ అయితే కొంచెం డబుల్ మీనింగ్ టైప్లో ఉంటాయి. ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు, కానీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఇక ఇవానా గారు కానీ, కృతికా శర్మ గారు కానీ, కల్పలత గారు అలాగే ఇవానా గారి మధ్య కొంచెం సెంటిమెంట్ అయితే మనకి మూవీలో కనబడుతూ ఉంటుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు కామెడీతో పాటుగా కొంచెం సెంటిమెంటల్ టచ్ కూడా ఉంటుందన్నమాట. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే మాత్రం సింగిల్ 2 కూడా ఉంది. అంటే ఇది #సింగిల్ కదా, పార్ట్ 2 కూడా కంటిన్యూస్ అవుతుంది అనమాట. కానీ ఏంటంటే మనకి సస్పెన్స్ ఏమీ మెయింటైన్ చేయలేదు. అంటే ఈ పలానా సస్పెన్స్ ఉంది, అది పార్ట్ 2లో చూస్తే కానీ మనకు తెలియదు అనే అంతలా అయితే ఉండదు. కానీ ఇది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్గా వెళ్ళింది కాబట్టి దీనికి కంటిన్యూషన్గా ఉండేలా అయితే ప్లాన్ చేశారు. మరి తెలిసిందే కదా, ఎన్నో సినిమాలకు పార్ట్ 2లో అయితే అనౌన్స్ చేశారు, కానీ ఫస్ట్ పార్ట్ హిట్ అయితేనే దాన్ని కంటిన్యూ చేసినట్టుగా మరి ఇదైతే హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మెయిన్ స్టోరీ మనకి ఎలా తిరుగుతుంది అంటే ఇవానా గారి లవ్ ఏమో శ్రీ విష్ణు గారి వైపు ఉంటుంది, శ్రీ విష్ణు గారి లవ్ ఏమో కృతికా శర్మ గారి వైపు ఉంటుంది. మరి ఇదంతా ఎలా జరుగుతుంది ఏంటి అనేదే స్టోరీ లైన్గా తీసుకెళ్లారు. డీసెంట్ ఫిల్మ్ అని చెప్పచ్చు. మరి మనకి అరవడాలు చంపడాలు ఇవేమి కాకుండా ఒక రొమాంటిక్ ఫన్ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు అనమాట. సో ఫ్యామిలీతో వెళ్ళే లెక్క అయితే మాత్రం శుభం మూవీకి వెళ్ళొచ్చు. అలాగే ఫ్రెండ్స్తో కానీ లేదా గర్ల్ ఫ్రెండ్తో ఇలా వెళ్ళే లెక్క అయితే ఈ మూవీ ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు అనమాట. శ్రీ విష్ణు గారికి మళ్ళీ మనకి సామాజ వర్గమన అని చెప్పి ఒక మూవీ వచ్చింది, ఐడియా ఉంది కదా మీకు. అందులో మన నరేష్ గారు పాస్ అవ్వడానికి రకరకాలుగా కష్టపడుతూ ఉంటారు, మన శ్రీ విష్ణు గారు ఏమో మల్టీప్లెక్స్లో పనిచేస్తూ ఉంటారు కదా. సో ఆస్తి కోసం అయితే ఎన్నో తంటాలు పడతారు. సో ఆ క్యారెక్టర్ ఎలా అయితే మీరు ఎంజాయ్ చేశారో ఆ మూవీ, ఇది మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఈయనకైతే ఒక మంచి మూవీగా నిలుస్తుందన్నమాట. మధ్యలో వచ్చిన మూవీస్ కంటే కూడా ఈ మూవీ అయితే నాకు నచ్చింది. శ్రీ విష్ణు గారిది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా అయితే నిలిచిందనమాట. బాగుంది. అంటే మన వెన్నెల కిషోర్ గారి కామెడీ మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. బలవంతంగా నవ్వక్కర్లేదు, ఆటోమేటిక్గా మీకే నవ్వొస్తుంది అనమాట కొన్ని సీన్స్లో అయితే మాత్రం. అలాగే శ్రీ విష్ణు గారు జరుగుతున్న సిచ్యువేషన్స్ని వెన్నెల కిషోర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసే సీన్స్ ఉంటాయి, వాటికి కూడా మనకి కొంచెం కామెడీగా కనెక్ట్ అవుతూ ఉంటాం అనమాట. సో ఇది నా రివ్యూ. మరి మూవీ చూశాక మీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.